కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రముఖంగా ఈ పేరు వినిపించేది. అంతలా సుపరిచితులయ్యారు సోషల్ మీడియా వేదికగా. ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట నిర్వహించిన కార్యక్రమం చాలా ఆకట్టుకుంది. ప్రజలను మరింత దగ్గర చేసింది. విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు కేతిరెడ్డి. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయితే ఆయన ఓటమి అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరకు తెలంగాణలోని అంతే గుర్తింపు తెచ్చిపెట్టింది గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం. అయితే ఆ కార్యక్రమంతో క్రేజ్ అయితే వచ్చింది, కానీ 2024 ఎన్నికల్లో గెలుపు మాత్రం దక్కలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ప్రజలకు ఎంతో చేశానని, అటువంటిది తననే ఓడించారని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆయన ఓడిన వెంటనే ఈవీఎం కారణంగా అని చెప్పుకొచ్చారు. వాటి గురించి ప్రత్యేకంగా చాలా విషయాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పారు. కానీ ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు అంటారు, గెలిచాక ప్రజలు తమను గుర్తించారంటారు. ఆ విషయాన్ని పక్కన పెడితే గుడ్ మార్నింగ్ ధర్మవరం ఎప్పుడు మొదలు పెడతారు అంటూ కేతిరెడ్డి ప్రశ్నించిన వారు ఉన్నారు. అయితే ఇటీవల మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు కేతిరెడ్డి. వివిధ యూట్యూబ్ ఛానళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా విషయాలపై నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్న ఫలంగా ధర్మవరంలో పర్యటనలు మొదలుపెట్టి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆయనపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు సత్యకుమార్ యాదవ్. ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షంలో ఉండగా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కార్యక్రమం మొదలు పెట్టడం విశేషం.